హాయ్ హలో నమస్తే నేను నగీనా వెల్కమ్ టు మల్టీ టాస్క్ మామ్ ఛానల్. ఈరోజండి మా మిద్దె తోటలో ఉన్న కొన్ని మొక్కల గురించి ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేశాను. సో వాటి అప్డేట్ ఇవ్వడం కోసం ఈ వీడియో చేస్తున్నానండి. సో ముఖ్యంగా చాలామంది కామెంట్ చేసి అడిగారు ఆ మొక్కలు ఎలా ఉన్నాయి మాకు అప్డేట్ ఇవ్వండి అని. సో దానికోసం అని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. సో ఇక్కడ చూసారా కాకరకాయ చెట్టుకి ఒక కాకరకాయ వచ్చింది. అది ఇంకొంచెం ఒక 2 డేస్ ఉంటే దాన్ని కోసేయచ్చు. ఆ తర్వాత బొగ్గుల్లో అండి చాలామంది అడిగారు. ఇప్పుడు ప్రస్తుతం మొక్క ఎలా ఉంది, బొగ్గులో పెట్టిన గులాబీ మొక్క అనేది చూపించమని చెప్పి చాలామంది అడిగారు. సో అందుకోసమని ముఖ్యంగా దీనికోసమే ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ చూసారా అండి బొగ్గుల్లో పెట్టిన గులాబీ మొక్కకి మొగ్గలు కూడా వచ్చున్నాయి. నాకు తెలిసి ఇదిగోండి 2 పూలు వచ్చినట్టున్నాయి. చాలా బాగా గ్రోత్ ఉందండి. అలానే ఫంగస్ మనకి వేరే ఇప్పుడు చలికాలంలో పండిపోయిన ఆకులు రావడం మొదలెడుతూ ఉంటాయి. సో అది లేదనమాట ఈ మొక్కకి. అండ్ తర్వాత కనకాంబరం. సో ఇది కూడా చాలా బాగా గ్రోత్ ఉందండి. సో ఇది నేను ఎర్లీ మార్నింగ్ తీశాను. సో కాబట్టి వాటి ఆకుల మీద కూడా మంచు బాగా కనిపిస్తున్నట్టుంది మీకు. సో చెట్టు నిండా పూలు ఉన్నాయి. ఇది కూడా చాలా బాగా గ్రో అవుతుంది. అండ్ తర్వాత అండి అల్లం. సో మనం పెట్టినప్పుడు అల్లం అనేది నేను వీడియో తీసినప్పుడు మీకు ఓన్లీ 1, 2 అలా కనిపించేవి ఈ గ్రీన్ లీవ్స్ ఉన్నవి. ఇప్పుడు చూడండి ప్రస్తుతం ఎంత బాగా గ్రోత్ చూసారా. సో ఇక్కడ మీకు లైట్గా అల్లం కూడా కనిపిస్తుంది చూసారా అండి. సో ఇది కూడా చాలా బాగా గ్రోత్ ఉంది. సో ప్రస్తుతం అయితే ఇప్పుడు ఇలా ఉందన్నమాట అల్లము. అండ్ తర్వాత వచ్చేసి ఇది గోంగూర. సో నేను గోంగూరని వేసుకున్న తర్వాత ఒక 5-6 సార్లు కోసేసుకున్నాను. కోసేసుకున్న తర్వాత దీన్ని బాగా ఇది ముదిరిపోయి తర్వాత పూలు వచ్చి తర్వాత కాయలుగా మారిపోయినాయి. ఇప్పుడు చూసారా ఈ కాయలు ఎండిపోయి పగిలిపోయినాయి. ఇప్పుడు వీటిలోంచి విత్తనాలు నేను వీటిని సేకరిస్తున్నాను అనమాట. సో నేను మళ్ళీ విత్తనాలు కొనే పని లేకుండా సో ఈ విధంగా నేను వీటిని సేవ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు వీటిని మళ్ళీ నానబెట్టేసి మనం మట్టిలో చల్లుకుంటే మళ్ళీ గోంగూర వస్తుంది. సో ప్రస్తుతం ఇవి గోంగూర అయితే ఇప్పుడు ఇలా ఉంది. అండ్ తర్వాత బంతి అండి. ఇది కారబంతి. గారబంతికి కొంచెం చీడ పట్టింది. అది కూడా మిల్లీ బగ్స్ అనేవి చలికాలంలో వాటికి తేమ అనేది ఉంటే కనుక ఇవి అటాక్ అయిపోతాయి. సో ప్రస్తుతం దీనికి బాగా చీడ పట్టిందనమాట. దీన్ని నేను కంట్రోల్ చేయడం ఎలా అనేది ఒక వీడియో చేసి చూపిస్తాను. అండ్ ఫైనల్లీ నా ఫేవరెట్ అండి బేబీ పింక్. సో గులాబీ. సో ఇవి కూడా చాలా బాగా గ్రోత్ ఉన్నాయి. అండ్ పూలు కూడా బాగా పూస్తున్నాయి. అండ్ తర్వాత ఇది డబల్ డిలైట్ అండి. వన్ ఆఫ్ ది మై ఫేవరెట్ అనమాట. ఇది చాలా బాగా మంచి కలర్ అనమాట. ఎంత క్యూట్గా ఉంది కదా. అండ్ నెక్స్ట్ ఇది రెడ్ రోజ్ అండి, ఎర్ర గులాబీ. ఇది కూడా చాలా బాగా గ్రోత్ ఉంది. అండ్ తర్వాత వచ్చేసి ఇది క్రీమ్ కలర్ గులాబీ అండి, హైబ్రిడ్ ఇది కూడాను. సో దీనికి కూడా ఫ్లవర్స్ బాగానే వస్తున్నాయి. ఆ పక్కన అది వచ్చేసి నాటు గులాబీలు. ఇది కూడా మొగ్గలు వచ్చినాయి అనమాట. నాకు ఎందుకు అండి విచ్చుకున్న వాటికంటే మొగ్గలు ఇలా కొంచెం లైట్గా విచ్చుకున్నవి చాలా అందంగా కనిపిస్తాయి. సో ఇవి కొన్ని వడిలిపోయినాయి, వాటిని కట్ చేసేసేయాలి. తర్వాత తీసేస్తాను. చూడండి ఎంత క్యూట్గా ఉందో. మీకు మళ్ళీ జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇదిగోండి ఎంత క్యూట్గా ఉంది కదా. ఇలా విచ్చుకోకుండా ఇట్లా కొంచెం మొగ్గగా ఉండి ఎంత బాగుంటాయో. వాటి ఆకుల మీద చూసారా ఎంత అంటే మంచు బిందువులు ఎలా కనిపిస్తున్నాయో. వాటి లీవ్స్ పెటల్స్ మీద కూడా చూడండి మంచు బిందువులు కనిపిస్తున్నాయి. అండ్ తర్వాత ఇది వైట్ గులాబీ. వీటికి కూడా మొగ్గలు వచ్చున్నాయి. కొన్ని విచ్చుకున్నాయి, ఇంకొన్ని మొగ్గలు ఉన్నాయి. అండ్ తర్వాత వచ్చేసి ఇది డబల్ డిలైట్ లానే ఉంటుంది. బట్ ఇది నాకు తెలిసి ఇది టైగర్ రోజ్ అనుకుంటానండి. ఇది కలర్ చేంజ్ అవుతుంది. మొగ్గగా ఉన్నప్పుడు ఎల్లోగా ఉంటుంది, తర్వాత ఇది ఇలా కలర్ చేంజ్ అవుతుంది. సో అంతేనండి. ఇప్పుడు నేను ఈ పూలన్నీ కోసి మీకు కొన్ని కోసి చూపిస్తాను.
సో రోజుకి నేను ఎన్ని ఫ్లవర్స్ అనేవి తీసుకుంటాననేది. ఇదిగోండి కనకాంబరం కోసాను, దాంతోపాటుగా కొంచెం మర్వం కూడా కట్ చేశాను. సో మర్వం కూడా అండి మనం కట్ చేస్తూ ఉంటే అది గుబురుగా వస్తూ ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి ఈ బంతులు గులాబీలు కూడా కట్ చేశాను. సో ఇవ్వండి. సో అంతేనండి, చూసారు కదా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎలా ఉందో ఈ వీడియో నాకు కామెంట్ రూపంలో తెలియజేసి చెప్పండి. సో నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.